హాయ్ అండి, నమస్తే. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రాజా. తిరుమల వెళ్ళే భక్తులు చాలామంది తిరుపతి నుంచి రైల్వే స్టేషన్ దిగాక అక్కడ నుంచి విష్ణు నివాసం ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా చేసుకోవాలని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అయితే విష్ణు నివాసం నుండి పై దర్శనం వరకు ఎలా వెళ్ళాలో, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నేను చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న వీడియో చేశాను. ఆ వీడియో నెక్స్ట్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తిరుపతిలో విష్ణు నివాసం భవనం అండి ఇది. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. 1 నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయటకు వస్తే కనబడుతుంది. విష్ణు నివాసం ఎంట్రన్స్లో కనుక్కోవచ్చు, మనం ఎంక్వైరీ చేయొచ్చండి. అంటే ఎస్ఎస్డి టోకెన్స్ ఎప్పుడు ఇస్తున్నారు, ఏంటి టైమింగ్స్ అన్ని కనుక్కోవచ్చు, లేదా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవని కనుక్కోవచ్చు. లోనకి రాగానే మనకి 2 ట్రావెల్స్ కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయండి పుణ్యక్షేత్రాలు అవి తిరగడానికి. అవి తీసుకున్నాక ఒకవేళ వద్దనుకుంటే పక్కకు వచ్చేసి అక్కడ బ్యాగ్స్ అవి ఒక సైడ్ తీసుకుని ఎవరో మార్నింగ్ దిగుతారు కాబట్టి టీ కానీ కాఫీ కానీ ఎవరైనా తాగాలనుకోవాలి అక్కడ రూమ్స్ అది అన్ని షాపులన్నీ పక్కనే ఉంటాయండి. అవి ఒకవేళ ఉచితమైన వాటర్ కూడా అక్కడ మనకి తిరుపతి దేవస్థానం వారు మనకు ప్రొవైడ్ చేశారండి. అవి ఇక్కడ లోన ఉచిత వైద్యశాల ఉంటుందండి. 24 hours అవైలబుల్గా ఉంటుంది విష్ణు నివాసంలో. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయినా మెడిసిన్ ఫీవర్స్ అయినా తీసుకోవడానికి ఉంటుంది. మనకి రూమ్స్ కౌంటర్ దగ్గర రూమ్స్ ఫుల్ అయిపోయినాయని అనుకున్నప్పుడు అయితే మాత్రం పైన 2 లేయర్లో ఫ్రీ రూమ్స్ ఉంటాయండి. అవి ఫ్రీ రూమ్స్ పైన మనకి 24 hours అవైలబుల్గా ఉంటుందండి. ఆధార్ కార్డు తీసుకుని 24 hours రూమ్ కీ తీసుకున్నాక అక్కడ 24 hours దాటితే మాత్రం ఛార్జెస్ పడతాయండి. మనకు బ్యాగ్స్ లగేజ్ అన్నీ మన రూమ్లో పెట్టేసుకున్నాక లాకర్స్ ఉంటే లాకర్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎస్ఎస్డి టోకెన్స్ ఎప్పుడు ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారో కనుక్కోవాలండి. అక్కడ మేము తీసుకున్నప్పుడు అయితే మాత్రం 4కి ఇస్తామని చెప్పారు. కాకపోతే లైన్లో మాత్రం 1కే స్టార్ట్ అయింది. మనం 1 కన్నా ముందర కొంచెం 12 కల్లా అక్కడ రెడీగా కూర్చుంటే లైన్లో నుంచుంటే మాత్రం మనకి ఎక్కువ శాతం త్వరగా మనకి దర్శనం అవ్వడానికి బాగుంటుంది. ఎస్ఎస్డి టోకెన్స్ దేనికి మనకి ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఏంటంటే మనకి టైమింగ్స్ కొంచెం దర్శనం అయితే కొంచెం త్వరగా అయ్యేలాగా చూస్తుందండి. ఎస్ఎస్డి టోకెన్స్కి లైన్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాక మనకి క్యూ ఉంటుంది. అలాగే ఇదే చూసారు కదా మనకి ఎస్ఎస్డి టోకెన్స్ లైను. ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవడానికి అయితే మాత్రం కంపల్సరీ మనం 4కి ఇస్తారంటే మాత్రం 1 కల్లా రెడీ అయ్యి ఎక్కడ లైన్లో నుంచుంటే మనకు వస్తుంది. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే మనకి ఇప్పుడు టోకెన్స్ ఇస్తే రేపు 3కి రావచ్చు, 11 కల్లా రావచ్చు. మనం ఆ టోకెన్స్ తీసుకుని టైం బట్టి వెళ్ళొచ్చు. అలాగే మనం బయటకు వస్తే ఫ్రీ బస్సులు ఉంటాయి పైకి, లేదా మనకు ఆటోస్ కూడా ఉంటాయి. ఆటోస్కి అంటే మనకు ఫ్రీ బస్సు ఆ టైంలో మనం వెళ్ళిన టైంలో ఉంటే మాత్రం లేదనుకుంటే మాత్రం ఆటో తీసుకుని మనం ఆటో మీద వెళ్ళొచ్చండి. బయటకు వచ్చాక మనకి విష్ణు నివాసం నుంచి అలిపిరి మెట్ల వరకు 17 కిలోమీటర్లు ఉంటుందండి. మనకి అక్కడ ఆటో తీసుకున్నా పర్లేదు, బస్సు తీసుకున్నా పర్లేదు. అంటే అక్కడ ఆ టైంలో ఫ్రీ బస్సులు ఉంటే ఫ్రీ బస్సులు మనం ఉపయోగించుకోవచ్చు అండి, లేదంటే ఆటో తీసుకున్నా పర్లేదండి. అలిపిరి మెట్ల దగ్గర వచ్చి మనకి అక్కడ ఫ్రీ లగేజ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. అక్కడ మన లగేజ్ గట్రా అక్కడ పెట్టేసుకోవచ్చు. అక్కడ నుంచి కొంచెం మన రైట్ సైడ్ దగ్గర అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయండి. అలిపిరి మెట్లు స్టార్ట్ దగ్గర కూడా అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఫస్ట్ మెట్టు దగ్గర మనకి టెంకాయ కొట్టేసుకుని స్టార్ట్ అవ్వచ్చు అండి. అలాగే మెట్లు మన ఈవినింగ్ అయితే మాత్రం అక్కడ స్టాప్ చేసేస్తున్నారండి. 20 నెంబర్స్ ఫుల్ అయ్యాక అప్పుడు మనకి ఎదురు ఫ్రంట్కి పంపిస్తున్నారు. అవి మనం అన్నీ చూసుకుని వెళ్ళాలి. మనకి కొంచెం నైట్ అయ్యేటప్పటికి మేము ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మార్నింగ్ టికెట్ తీసుకుని వచ్చేటప్పటికి ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ స్టార్ట్ చేసాం. అయితే మేము ఆల్మోస్ట్ 11 o'clock కల్లా అక్కడ రీచ్ అయిపోయామండి. మెట్లు కాడికి 6:30, 7 కల్లా స్టార్ట్ అవుతాయి. మనకి 11 అయిందండి. అయితే మనకి నైట్ టైం ఎందుకు టైం పడుతుందంటే ఇలాగా అలిపిరి మెట్లు నైట్ మార్క్ ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ స్టాప్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్యన ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల అది మనకు స్టాప్ చేస్తున్నారు. ఏంటంటే మినిమం ఒక 25 మెంబర్స్ ఉంటాయని మనకు పంపిస్తున్నారండి. అలా మనం నైట్ ఒకసారి చూసుకొని బయలుదేరాలండి. అక్కడక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తుంది మాధవ నిలయం అండి. ఇది అలిపిరి మెట్లు మనకి ఆల్మోస్ట్ ఎక్కేసిన తర్వాత పైనుంచి అక్కడ 2 kilometers, ఒక 1.5 kilometer ఉంటుందండి. అది మాధవ నిలయం. మనకి అన్నీ ఇక్కడ రూమ్స్ లాకర్స్ కూడా ఇక్కడే ఉంటుందండి. అంటే అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మనం కావాలితే ఇలా బ్యాగ్స్ కానీ ఏవైనా మనకైనా ఇంపార్టెంట్ వస్తువులు కావాలి మనకి లాకర్లో పెట్టుకోవచ్చండి. ఇక లోనకి వచ్చాక లాకర్స్ మనకి ఇలాగే సేమ్ 24 hours ఉంటుందండి. మన ఆధార్ కార్డు ఇస్తే 24 hours కీ ఇస్తారు. కీ తీసుకున్న తర్వాత మనం ఏమన్నా మన బ్యాగ్స్ కానీ ఆ బాక్స్లో అయితే మాత్రం చాలా వరకు 3 bags or 4 bags అవి పడతాయండి. అవి మనం చూసుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే మరి ఒకసారి మన కీ కూడా చాలా జాగ్రత్తగా చూసారు. కీ అనేది ఒకటి జారిందంటే మాత్రం మళ్ళీ మనకి ఆ కీకి ఛార్జెస్ తీసుకుంటారండి. బ్యాగ్స్ అవి లోపల పెట్టేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్
దిగితే ఇక్కడ గుండ్లు అంటే మన తల బొప్పను సమర్పించుకునేది అక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుందని లేడీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనం అవన్నీ తీసుకుని అక్కడ భోజనశాల ఉంటుంది. భోజనశాల కూడా అక్కడ కనుక్కొని ఫ్రీ భోజనం ఉంటుంది. అక్కడ మనకి అక్కడ ఉచిత భోజనం ఉంటుంది. భోజనాలు అవి చేసిన తర్వాత మాధవరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి జీప్ అన్నయ్యలు ఉంటారు. అక్కడ జీపులు కనుక్కోండి. అంటే అక్కడ చాలా వరకు ఏంటంటే అక్కడ వాళ్ళు అడుగుతారండి, ఎస్ఎస్డి టోకెన్సా ఫ్రీ దర్శనం టోకెన్సా అని చెప్పేసి. ఎస్ఎస్డి టోకెన్స్ చెప్పంటే మనకి వేరే చోట అక్కడ డ్రాప్ చేస్తారు. మనం అక్కడ నుంచి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదు ఫ్రీ దర్శనం అంటే మాత్రం ఫ్రీ దర్శనం కూడా దింపుతారు. మనం అక్కడ దర్శనం చేసుకోవాలండి. అది ఎస్ఎస్డి టోకెన్ తర్వాత తీసుకుంటే మాత్రం మన వాళ్ళు అక్కడ అక్కడ దర్శనానికి ముందర దర్శనానికి లైన్స్ కూడా ఆపుతారండి. మనం అక్కడ దిగి లైన్లో పడితే మినిమం ఒక ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటే 3 అవర్స్ 4 అవర్స్లో మనకి దర్శనం అయిపోతుందండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఉండడం వల్ల నాకు 3 అవర్స్లో జరిగిందండి. ఇది నా తిరుపతి దర్శనం. చాలా హ్యాపీగా ఉంది త్వరగా 3 అవర్స్లో జరిగినందుకు. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.